రైట్, మంచిది. ఈ యొక్క సమయంలో కుటుంబ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మోషభ ప్రార్థన. మగనదండి గచ్చి గణధర్మ ఒంటరి గతి మీ కన్నతండ్రి ఇటు దిగతండ్రి ఇటు దిగుతుండే వాకిచరుగా వాకితండ్రి అది చదువుని మీరు దేశంతండ్రి ఇటు దిగతండ్రి ఇటు దిగుతుండే ఈ వాకితండ్రి విడిమిట్టుగా మూడు రంధ్రాలు పందిలతోండి దిగి మా దూర పైన నాలుగు కథ కాబట్టి మా సంగపోతుంది కథ కాబట్టి ఎంకలుతున్నారు అనుకుంటూ పడుతుంది యేసుకృష్ణ ఆడిపోతుంది పడుతుంది ఆమేన్. జై గడ్ ప్రార్థన. ప్రార్థన గడుచుకోగా ముందుగా దించుకంతరు ఒట్టిగాతండ్రి ముసుకోగలుగుతారు ముసుకోగా మన మాటల్లో చెక్క చేద్దాం పాలు చెక్కొచ్చుండి ఈ రోటరీ ముసుకోగలుగుతాను పాలు చెప్పదు మాటల్లో చేసి అంతమంది రోటరీ కాదండి వాకింగ్ చదువుకుంటాను వాకింగ్ అందించాను పనులు వచ్చింది రోటరీ కాదండి రోటరీ కాదు ఒకటాను కూడా దేంచాడుగా చెప్పాను కాబట్టి ఇది మాతో కొడుకులు వచ్చింది ఇంకా చంద్రుడు మంది వేసుకేసినాం పనులు చంద్రుడు. ఆమేన్. ఏమో దీంట్లో కనబడేలా చేయాలి ప్రార్థన. నువ్వు కనపడలేదు చూసుకోవాలంటే ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. దేవ, గతించి నీ ఉదయకాల సమయం అంతా మీరు మమ్మల్ని మా కుటుంబాలని బిడ్డలను మీరు కాచి కాపాడి ఈ దిన సహాయాన్ని మాకు అనుగ్రహించినందులకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నాయన కుటుంబ ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథము 3వ అధ్యాయాన్ని నాయన చదవడానికి, నేర్చుకొనడానికి, తెలుసుకొనడానికి మేము తండ్రి కుటుంబముగా సిద్ధపడ్డాం ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయండి. యోబు గ్రంథంలో నాయన ఈ 3వ అధ్యాయం ద్వారాగా నాయన మేము ఏ రీతిగా నాయన మిమ్మల్ని మీ చిత్తాన్ని కనుగొనాలో, మీకు లోబడాలో, మీకు భయపడాలో అట్టి తెలివిని వివేకాన్ని నాయన 3వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించండి. అలాగే ఈ పరిచర్యని వీక్షిస్తూ ప్రభా, ఈ పరిచర్య ద్వారాగా తమ పనిపాట్లను జరిగించుకుంటూ ఈ పరిచర్యలో ముందుకు వెళ్తున్నటువంటి తల్లిని, చెల్లెలు ఇరువురిని, నా యొక్క సహకారిని, అలాగే ఇతరులను కూడా జ్ఞాపకం చేసుకుంటుందండి. అలాగేనైనా మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా క్రీస్తు సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగేనైనా మరియు ఈ సంఘానికి తండ్రి నాయన, ఈ సంఘానికి నాయన దగ్గరగా ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ నగర క్రీస్తు సంఘాన్ని కూడా దీవించండి తండ్రి. ఓదూరు, వైఎస్ఆర్ నగర్ 2 సంఘాలు తండ్రి ఐకమత్యం కలిగిన మీ యొక్క సువార్తలో ముందుకు వెళ్తుండగా మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ నాయన, మరి అక్కడ నేర్చుకున్నటువంటి మాటలు కుటుంబ ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మీ సహాయాలు మాకు అనుగ్రహించండి, మమ్మల్ని ముందుకు నడిపించమని. అలాగే సేవ చేస్తున్నటువంటి సేవకుల కుటుంబాలను, సహకరిస్తున్నటువంటి పెద్దల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను, వృద్ధులను, బాలులను, యవనస్తులందరినీ దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. రాత్రికాల సమయంలో జరుగుతున్న ఈ పరిచర్య మీ నామ మహిమార్థమే జరిగించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. ఈ యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని మహిమపరచుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందరన తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యము. నిన్నే కలిగి ఉందును. యేసయ్యా, 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 యేసయ్యా.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, మంచిది. యొక్క సమయంలో 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము. ఈ రాత్రికాల కుటుంబపు ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. నిన్న రాత్రులు మొదటి అధ్యాయాన్ని, 2వ అధ్యాయాన్ని, మరి యోబు గారికి అలాగే దేవునికి మధ్య జరుగుతున్నటువంటి వారధిని, ఆ యొక్క సందర్భాలని మనం చూసాం కదా ప్రియులారా. అలాగే ఈ యొక్క సమయంలో 3వ అధ్యాయం నుంచి మరి దేవుడు ఏ విషయాలను మనకు అనుగ్రహిస్తున్నారో, అందిస్తున్నారో ఆ మాటలను కూడా మనం శ్రద్ధతో తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. 2వ వచనం, యోబు ఎలాగూ అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయకుందును, నా నేత్రములకు అవి బాధను మరుగు చేయుకుందును, నేను పుట్టిన దినము లేకపోవును గాక. జైతల్లి దాటిలో చూసుకోమ్మా. ఆ దినమే అంధకారం అగును గాక. పైనుండి దేవుడు దానిని ఎంచకుండును గాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక. చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనును గాక. మేఘము దానిని కమ్మును గాక. పగలును కమ్మ వంటి అంధకారము దాన్ని బెదిరించును గాక. అంధకారము అర్ధరాత్రిని పట్టుకొనును గాక. సంవత్సరపు దినములలో నేనొక దానిని అది హర్షింపకుండును గాక. మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక. ఆ రాత్రి ఎవడును జననం కాకపోవును గాక. దానిలో ఏ ఉత్సాహ ధ్వని పుట్టకుండును గాక. దినములు అశుభ దినములని చెప్పువాడు దానిని శపించుదురు గాక. భుజంగమును రేపుటకు నేర్పు గలవారు దానిని శపించుదురు గాక. అందులో సంధివేలను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాక. వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవును గాక. అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక. పుట్టుకలోనే నేనేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణం విడవకపోతిని, మోకాళ్ళ మీద నన్నేల ఉంచుకునిరి, నేనెలా స్తనములను పుడిచితిని, లేని ఎడల నేనెప్పుడు పండుకొని నిమ్మలించియుందును, నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును. తమ కొరకు బీడు భూములు యందు భవనములను కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించియుందును. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండుతో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడినై లేకపోవుదును.
వెలుగు చూడని వెలుగు చూడని బిడ్డవలే బిడ్డవలే లేకపోయిందును. లేకపోయిందును. అక్కడ దుర్మార్గులు అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు. ఒక శ్రమపరచురు. బలహీనులై అలసిన వారు అలసిన వారు విశ్రాంతి నొందుదురు. విశ్రాంతి నొందురు. బంధింపబడిన వారు బంధింపబడిన వారు కార్యానిమాకుల శబ్దము వెనక ఏకముగా కూడి విశ్రమించెదరు. ఎన్నో వచనం? 19వ వచనం. అల్పులేమి గనులేమి అందరూ వచ్చుట ఏమంటున్నారు? వచ్చునన్నారు. దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలో ఉన్న వారికి వెలుగు ఇయ్యబడిన దుఃఖాక్రాంతులైన వారికి జననం ఇయ్యబడుట ఎలా? వారు మరణమును అపేక్షింతురు. దాచబడిన ధనము కొరకై దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు. గాని అది వారికి దొరకక ఉన్నది. 22వ వచనం. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గములు గలవానికి దేవుడు చుట్టూ కంచె వేసి వానికి వెలుగు ఇవ్వడనేలా భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. నా మొరలో నీళ్ళవలే ప్రవహించుచున్నవి. ఏది వచ్చిన నేను బహుగా భయపడుతును. అదే నాకు సంభవించి ఉన్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చి ఉన్నది. వారు నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించి ఉన్నది. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకలో ఫలింపజేయను గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 3వ అధ్యాయంలో యోబు గారు మాట్లాడుతున్నారు. నేరుగా ఎవరితో మాట్లాడుతున్నారో తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. తన స్నేహితులతో ఎందుకు మాట్లాడుతున్నాడో, తనకు కలిగినటువంటి ఆపదలో, తనకు కలిగినటువంటి శ్రమలో, బాధలో, కష్టాల్లో అంతకుముందు తన భార్యతో పంచుకున్నాడు. ఇప్పుడు ఎవరితో పంచుకుంటున్నాడో? తన స్నేహితులతో పంచుకుంటున్నాడు. ఏమని పంచుకుంటున్నాడో యోబు గారి మాటలోనికి మనం వెళ్దాం. మరొకసారి లేఖన భాగాన్ని చదువుకుందాం. తర్వాత యోబు నేను చదువుతాను. తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించును. తన పుట్టిన దినాన్ని ఏం చేస్తున్నాడు అంటే ఆయన శపిస్తున్నాడు. కారణం ఏంటి? కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి కనుక పుట్టిన దినాన్ని ఏం చేస్తున్నాడు? శపించుకుంటున్నాడు. సాధారణంగా మనం తప్పులు చేసినప్పుడు, మనం మనకు నచ్చంది చేసినప్పుడు, మనం కోరుకున్నది మనకు దక్కలేనప్పుడు, మనం అనుకున్నది సాధించలేనప్పుడు నేను ఎందుకు పుట్టాను, నేను పుట్టకపోతే బాగుండని మనం ఏం చేస్తాం తెలిస్తే శపించుకుంటాం. యోబు గారు కూడా అలాగే శపించుకుంటున్నాడు. ఏమని? యోబు తాను పుట్టిన దినము మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించును. పుట్టినరోజున ఎవరైనా శపించుకుంటారా? ఎందుకంటే అన్ని ఆర్భాటాలు అన్నీ అందంగా చక్కగా జరుగుతున్నాయి అనుకో, వారు పుట్టినరోజులు ప్రతిదీ అందంగా చేసుకుంటారు. కొంతమందికి పుట్టినరోజుకు బట్టలే ఉండవు, కొంతమంది పుట్టినరోజులే జరుపుకోరు. కానీ నేటి కాలంలో అలా లేదు. ఈ పుట్టినరోజుకి ఎంత హడావుడి చేస్తున్నారో. కానీ యోబు గారు తన పుట్టిన దినాన్ని ఏం చేసుకుంటున్నాడు? ఆయన శపించుకుంటున్నాడు. ఎందుకంటే తనకు వచ్చినటువంటి ఆ ఇబ్బందిని బట్టి. మన జీవితాలను కూడా అంతే ప్రియులారా. కొన్ని సందర్భాల్లో మనం కూడా మనం శపించుకుంటాం. కనుక మనం ఎందుకు శపించుకుంటున్నాం అంటే పుట్టిన దినాన్ని అందని వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం. వాస్తవానికి మనం అందని వాటి కొరకు ప్రయాసపడ్డామనుకో, పుట్టిన దినాన్నే కాదు, మనల్ని పుట్టించిన తల్లిదండ్రులను కూడా మనం శపిస్తాం. నన్ను ఎందుకు అన్నారంటాం. అనుకున్న బండి కొనలేదనుకో, అనుకున్న వస్త్రాలు కొనలేదనుకో, మనల్ని మనం శపించుకుంటూ ఉంటుంటాం.
అంటే ఇది శపించుకునే విధానం ఎప్పుడు వస్తుందనంటే మన వరకు. యోబు గారికి కాదు మనకే ఎప్పుడు వస్తదనంటే, అందని వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు మనకి ఏం కలుగుతదంటే, నేనెందుకు పుట్టాను? ఎందుకంటే నాకు అనుకున్నది రాలేదు. నేను కావాలనుకున్న ఉద్యోగం నాకు రాలేదు. నాకు కావాలనుకున్న పని దొరకట్లేదు అని మనల్ని మనం శపించుకోవడానికి వస్తాం. నో, అలా ఉండడానికి వీలు లేదని వాక్యం మనకి సెలవిస్తుంది. చదువుదాం. ఇంకా రెండో మాటలో యోబు గారు ఏమంటున్నాడు? యోబు ఎలాగూ అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును. ఎందుకంటే తన తల్లి గర్భద్వారము అంటే మరి కడుపులోంచే కదా బిడ్డలు బయటకు వస్తారో. అప్పుడు అంటున్నాడు తాను పుట్టిన దినాన్ని ఎలా శపించుకుంటున్నాడంటే, నా తల్లి గర్భం ద్వారం మూయినందుకు అంటున్నాడు. నా తల్లి గర్భం ఆ రోజు మూసుకుని ఉంటే నేను బయటికి రాకుండా ఉంది కదా, నాకు ఈ కష్టాలు లేకుండా ఉండింది కదా అని అనుకుంటున్నాడు. కానీ తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చావంటే దేవుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నాడు దేవుడు. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం అంటున్నాడు ఇప్పుడు. కానీ మరింత పరిపూర్ణత ఆ రోజు వారికి లేదు గనక మనకిప్పుడు అయితే మనకు తెలుస్తుంది. మన తల్లి గర్భద్వారంలో ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం ఏం చేయాలి తెలుసా? మన తల్లిదండ్రులను సన్మానించాలి. ఎందుకంటే వారు పాదాల దగ్గర దీర్ఘాయువు ఉందని ఇప్పుడు వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఇన్ని మాటలు మనకు రావాలంటే యోబు గారు ఆ రోజు దేవుని కొరకు అనుభవించినటువంటి శ్రమల్లో నుంచి మనకి సత్యాలు బయటకు వస్తున్నాయి. ఏమో శ్రమల్లో నుంచి ఏమొస్తాయి? సత్యాలు బయటకు వస్తాయి. నకిలీ బయటకు రాదు, మోసం బయటకు రాదు. ఎందుకంటే శ్రమ పడుతున్నాడు కనుక ఆ శ్రమలో నుంచి సువర్ణం వలె మారిపోదని అంటాడు యోబు గారు. కింద మాటలో చదువుదాం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఏం కనపడుతుంది? ఆ తల్లి గర్భద్వారమున అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినమును లేకపోవును గాక. అంటే నేను పుట్టిన దినమే లేకపోవును గాక. యోబు అనేటువంటి ఆయన లేడని చెప్పుకుంటూ ఉంటే బాగుండు అన్న ఆలోచన కలిగి యోబు మాట్లాడుతున్నాడు. ఇంకేమని మాట్లాడుతున్నాడు? నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. యోబు గారు పుట్టినప్పుడు నీకు కుర్రోడు పుట్టాడని తన తండ్రి చెప్పకుండా ఉంటే బాగుంది కదా. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ రోజు జరగకుండా ఉంటే బాగుంది అనిపించింది నాకు ఒకసారి. నేను అమ్మ నానమ్మ సుకుమార్ నానమ్మ ఉంది కదా, సుకుమార్ నానమ్మ గారు వాళ్ళ తమ్ముడు గారి పెళ్ళి. అయితే ఆ రోజు ఏం జరిగిందనంటే తాతయ్య నానమ్మ మీద గొడవ పెట్టి పెళ్ళిలో తాగడానికి తాతయ్య గారికి డబ్బులు ఇవ్వలేదని తాతయ్య గొడవ పెట్టేయడం అనమాట, చిన్న తాతయ్య. అయితే గొడవ పెట్టేస్తే కేకలు వేసుకుంటే అప్పుడు ఏం జరిగిందనంటే, అయితే నేను వెళ్ళిపోతాను, నేను ఎక్కడ ఉన్న పెళ్లి దగ్గర అని తాతయ్య ఏం చేశాడంటే సైకిల్ తీసుకుని వెళ్ళిపోవడం కాదు, నన్నుని శైలజత్తమ్మని రానత్తమ్మని ముగ్గురిని తీసుకుని వచ్చేసాడు తాగేసి. సైకిల్ మీద వెళ్తున్నాం. అయితే ఏం చేస్తాం, సైకిల్ ఏమో భయపడి పడేస్తాడేమని ఆవిడ ఇసుక తాటలు ఎక్కించాడు దాన్ని, మమ్మల్ని ఇసుక తాటలు ఎక్కించి ఇసుక తాటల మీద ఇంటికి తీసుకుని వచ్చాడు ఎలా అని. ఆ రోజు నాకు అనిపించింది, ఆ రోజు జరగకుండా ఉంటే బాగుండు కదా అని అనిపించింది నాకు. నా జీవితంలో అది అనిపిస్తూ ఉంటుంటుంది. నిజంగా దేవుడు ఆ రోజు మనల్ని కాపాడాడు కనుక ఈరోజు ఇదిగో యోబు గారి చరిత్ర చదువుకునే అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఏమో ఆ దినము లేకపోవును కాక, అంటే మగపిల్ల పుట్టినని చెప్పిన దినము రాత్రి లేకపోవును గాక. 4వ వచనం, ఆ దినము అంధకారమగును గాక. ఆ దినము ఏంటట? అంధకారం. అంటే యోబు తన పుట్టిన దినాన్ని ఎన్ని రీతిలుగా శపించుకుంటున్నాడో చూడండి. అంటే కారణం ఏంటంటే మనం అందలాలు ఎక్కాలనుకున్నప్పుడు, అందని వాటిని మనం కోరుకున్నప్పుడు ఈ అనుభవాలు బయటకు వస్తాయి అన్నమాట. ఏమన్నా ఇంకా చూద్దాం. ఆ దినము జైతేలు చూడు, ఆ దినము అంధకారము అవును గాక, పైనుండి దేవుడు దానిని వెతకకుండును గాక. పైనుండి దేవుడు దానిని ఎంచకుండును గాక. అంటే యోబు ఉండాలి అని ఎంచకూడదు, నన్ను యోబు రావాలి అని ఎంచకుండా ఉండాలి. ఈరోజు పలానా వారు ఎవరు పుట్టాలన్నా దేవుని ప్రమేయం లేకుండా మరి ఎవరు బయటికి రాలేరు కదా. ఆ దినము ఎంచకుండును గాక అని అంటున్నాడు. అండ్ ఆ దినము అంధకారం అగును గాక అని అంటున్నాడు. వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక. ఒకవేళ బిడ్డ పుట్టినా సరే చచ్చిపోతే బాగుండు, వెలుగు ప్రకాశింపకుండు. అంటే వెలుగు వచ్చే రోజు, ఆ రోజు ఉండకూడదు అంటున్నాడు. చరిత్రలో ఒక రోజు లిఖించబడలేదు. ఏంటో తెలుసా? ఒకరోజు సూర్యుడు అస్తమించలేదు. మనకు ఒక రోజు చరిత్రలో ఒక రోజు తక్కువగా వస్తుందని అంటారు. బహుశా యెహోషువ గ్రంథంలో జరిగినటువంటి సందర్భం, ఓ రోజు సూర్యుడు ఎలా అస్తమించలేదు, ఒక రోజు తక్కువ వచ్చిందని అంటూ ఉంటారు.
యోబు అలాగ అంటున్నాడు, వెలుగు ప్రకాశించుకుండును గాక అంటున్నాడు. చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనకుండును గాక. మేఘము దాన్ని కమ్మకుండును గాక. పగలు కమ్ము వంటి అంధకారం దాన్ని బెదిరించును గాక. అంధకారము అర్ధరాత్రి పట్టుకొనును గాక. సంవత్సరపు దినములలో నేనొక దానిని అని అది హర్షింపకుండును గాక. సంవత్సరంలో ఒక దినము అది హర్షింపకుండును గాక అని అంటున్నాడు. ఏమండి, ఇంకేమన్నాడో చూడండి. మాసములలో సంఖ్యలో అది చేరకుండును గాక. మాసములో పలానా సంవత్సరంలో పుట్టాను, పలానా నెలలో, పలానా సంవత్సరంలో, పలానా నెలలో నేను పుట్టానని చెప్తాం కదా, అది లేకుండా ఉండును గాక అని అంటున్నాడు యోబు గారు. అంటే యోబు పుట్టిన ఆ రోజు కానీ, ఆ సంవత్సరం కానీ, ఆ నెల కానీ ఉండకూడదని యోబు గారు దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ప్రియులారా. దేవునితో తన స్నేహితులతో చెప్పుకుంటున్నటువంటి సందర్భం. అర్ధరాత్రి ఒకడు జననము కాకపోవును గాక, దానిలో ఏ ఉత్సవమును పుట్టకుండును గాక. దినములు అశుభములని చెప్పువారు దానిని శపించుదురు గాక. భుజంగమును రేపుటకు నేర్పుగలవారిని దానిని శపించుదురు గాక. అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రముల అంధకారంలో కమ్మును గాక. వెలుగు కొరకు అది ఎదురు చూడకుండు లేకను గాక అని అంటున్నాడు. ఇలా మాట్లాడుతూ అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక. పుట్టుకలోని నేను ఎలా చావకపోతుని. చూడండి ఏమంటున్నాడు పాపమైన, పుట్టుకలోనే నేను ఎలా చావకపోతుని. పుట్టుకలోనే చనిపోతే ఇంకా మనిషికి అర్థం ఏముంటుంది పిల్లలు? పుట్టుకలో నీకు బ్రతుకునిచ్చాడంటే, నిన్ను బ్రతికించాడని అంటే, ఆ బ్రతుకు దేవుని కొరకే బ్రతకాలని వాక్యం మనకే సెలవిస్తుంది. యోబు గారు ఏమంటున్నాడు, ఆయన పుట్టుకలోనే నేను ఎలా చావకపోతుని. చావలేదు. ఎందుకు? నిన్ను పుట్టుకలో నిన్ను కాపాడాడు. ఆయన మహిమ కొరకు నిన్ను కాపాడాడు. లేకపోతే ఈరోజు మనం అందరం ఇప్పుడు ఎన్నోసార్లు చచ్చిపోవాలి నేను. కానీ దేవుడు ఎందుకు? తన మహిమ కొరకు కాపాడుకుంటున్నాడు. అప్పుడు మనం దాన్ని ఏం చేయలేము. మన విలువను మనం కాపాడుకోవాలి. దేవుడు మనల్ని కాపాడుతుంది ఎందుకు? మన విలువల్ని మనము కాపాడుకోవాలని. ఇంకేమంటున్నాడు? పుట్టుకలోనే నేను ఎలా చావకపోతుని, గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణము విడవకపోతుని. చాలామంది అంతే కదా, పుట్టుకలో చచ్చిపోతారు. చాలామంది అబార్షన్లు అయిపోతారు, కొంతమంది పుట్టుకలోనే చనిపోతారు. ఏనా, కొంతమంది నెలల్లో చనిపోతారు, కొంతమంది సంవత్సరాల్లో చనిపోతారు కదా. అదే యోబు జ్ఞాపకం చేసుకున్నాడు. గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణం విడవకపోతుని. మోకాళ్ళ మీద నన్ను ఎలా ఉంచుకునేది. కొంతమంది మోకాళ్ళ మీదే ఉంచుకుంటారు. గర్భంలో నుంచి బయటికి రాగానే అన్నయ్య జైశైలి అన్నయ్య చనిపోడు. మీకంటే ముందు అమ్మ అక్కడ హాస్పిటల్ ఉంటుండగానే పుట్టాడు బాబు అన్నాడు. బాబుని చూడగానే ఆడు మంచి పొడవు, మంచి అందంగా ఉన్నాడు, చక్కగా చూడటానికి. మరి కారణం ఏంటో బలహీనత దేవునికి తెలుసు. పుట్టాడు బాబు, బాగానున్నాడు, కొంచెం ప్రమాదంగా ఉందని శ్రీ అనగాడాల మామ చెప్పిందనమాట. ఫోన్ చేస్తే అప్పుడు శ్రీ అనగాడాల మామ అక్కడికి వెళ్ళింది, కాకినాడ వెళ్ళింది అమ్మతోటి. ఏమో అయితే ఆ రోజు మరి ఏం జరిగిందని అంటే, మోకాళ్ళ మీద నన్ను ఎలా ఉంచుకోలేకపోయినట్టు మోకాళ్ళ దాకా మన అన్నయ్య రాలేదు. ఎక్కడి దాకా రాలేదు, పుట్టుకలోనే అతను చనిపోయాడు. కనుక ఇలా మనం ఈ సందర్భాలను చూస్తున్నప్పుడు కొన్ని మాటలు మనకి అర్థమవుతాయి. చూడండి, ఇంకా అంటున్నాడు 22వ వచనం. మోకాళ్ళ మీద నన్ను ఎలా ఉంచుకుని, నేను ఎలా స్తనములను తల్లి పాలు నేను ఎలా తాగుతున్నాను. లేని ఎడల నేను ఇప్పుడే పండుకొని నిమ్మలించి ఉందును. ఇప్పటికి నేను ఒకవేళ నా తల్లి పుట్టినప్పుడే మోకాళ్ళ మీద నేను చచ్చిపోయింటే ఇప్పుడు నేను ఎలా ఉన్నా అంటున్నాడు మోసేబాబు యోబు గారు. నా తల్లి దగ్గర నేను సమాధిలోనే చక్కగా నిమ్మలించి ఉందని అంటున్నాడు. నేను నిద్రించి ఉందును, నాకు విశ్రాంతి కలిగి ఉండును. అంటే ఇప్పుడు ఆయనకి ఏం కలుగుతుందట? విశ్రాంతి కలుగును, నాకు అన్ని రకాలుగా బాగుండును కదా, ఎందుకు నేను బ్రతకనని తన పుట్టిక రోజుని శపించుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలో తెలుసా? మనల్ని మనం ఏం చేసుకోవాలని అంటే, మనల్ని మనం దేవుని కొరకు బ్రతకడానికి ఏవైతే అడ్డుగా ఆటంకంగా ఉన్నావో వాటిని అన్నిటిని మనం ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి, వదిలేసుకోవాలి. అలా వదులుకుంటేనే దేవుని కొరకు మనం బ్రతకగలము అని అంటున్నాడు. తమ కొరకు ఇంకా అంటున్నాడు చూడండి, నేను నిద్రించిందును కాగా నాకు విశ్రాంతి కలిగి ఉండును. ఇంకా అంటున్నాడు,
బంగారము సంపాదించి తమ ఎండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి ఉందును. అకాల సంభవమే కంటపడక ఉన్న పిండము వంటి వాడినే లేకపోయిందును. అకాల సంభవమే చాలామంది చాలామంది ఏం చేస్తారంటే 3వ నెలలో గర్భం ధరించారు, 2వ నెలలో గర్భం అయ్యిందని చెబుతూ ఉంటుంటారు డాక్టర్ల ద్వారా. మరలా తర్వాత ప్రెగ్నెన్సీ పోయిందమ్మా అని అంటారు. అలాగే నా విషయంలో జరిగితే బాగుండు కదా అని అంటున్నాడు యోబు గారు. ఒకవేళ అలాగే అప్పుడు చనిపోతే యోబు గారి చరిత్ర మనం ఎలా చదువుకుంటాం? అంటే దేవుడు యోబుని ఎందుకు పుట్టించాడనంటే చరిత్ర సృష్టించాలైనా యోబు నువ్వు ఏం సృష్టించాలైనా చరిత్ర. అది తరాలు మాట్లాడుకుంటున్నాయి యోబు గారు. యోబు గారి చరిత్ర ఎంత. అందుకనే మనం ఎప్పుడు మన పుట్టుక దినాన్ని ఏమంటే మనల్ని మనం ఏం చేసుకోవాలంటే త్యజించుకోవాలి, మనం ఉపేక్షించుకోవాలి, మనం సిలువనెత్తుకోవాలి, క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. అది అందుకనే దేవుడు మనల్ని పుట్టించాడు ప్రియులారా. ఇంకేమన్నాడో చూడండి. ఆ కాల సమయం కంటపడకున్న పిండం వంటి వాడిని ఇందును వెలుగు చూడని బిడ్డవాలే లేకపోయి ఇందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచురు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందురు, బాధింపబడిన వారు కార్యనియమాకుల శబ్దము వెనక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందరూ అచటనున్నారట. ఎక్కడ? పాతాళంలో విశ్రాంతిలో ఉన్నారు కదా అందరూనే. నేను వాళ్ళ దగ్గర అలా విశ్రాంతి తీసుకుంటే బాగుండు కదా అని అనుకుంటున్నారు పాపం. ఎవరైనా? యోబు గారు. దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలోనున్న వారికి వెలుగు ఇవ్వబడనేలా, దుఃఖక్రాంతులైన వారికి జీవము ఇవ్వబడుటే ఎలా. వారు మరణమును అపేక్షింతురు, దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటికి వారు లోతుగా త్రవ్వుచున్నారు, కానీ అది వారికి దొరకక ఉన్నది. నాన్న ఇలాగ చివరిగా సమాధికి చేరండి మోషబలాగా. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గము గలవానికి దేవుడు చుట్టుకంచి వేసిన వానిని వెలుగు ఇవ్వబడనేలా, భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. ఎవరికట? భోజనానికి మారుగా ఆయనకి ఏం కలుగుతుందమ్మా చైతల్లి? ఎందుకంటే బిడ్డలు చనిపోయారు కదా, పనివారు చనిపోయారు, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, బిడ్డలు పోయారు. మరి ఇన్ని పోయినప్పుడు ఏముంటుంది మనిషికి? సాధారణంగా బాధ కదా ఉంటుంది అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరను నీళ్ల వలె ప్రవహించుచున్నవి. నా మొరలో మొరపెట్టుకుంటున్నాడు అనమాట. ఏడుస్తారు అంటాం కదా. మన బాధ కలిగినప్పుడు, మనకి దెబ్బ తగిలినప్పుడు మనం ఏమంటాం? మొర పెడతాం. మొరలో ఎలా అయిపోయినాయంట యోబు గారికి? నా మొరలో నీళ్ళ వలె ప్రవహించుచున్నవి. నీళ్ళు కుళాయి మనకి ఎలా వస్తుంది? యోబు గారి కూడా నీళ్ళు కన్నీళ్ళు మొరలు అలా పెట్టుకుంటున్నారట యోబు గారు. నన్ను ఇంకెలా చూద్దాం లాస్ట్గా. ఏది వచ్చినా నేను బహుగా భయపడుదును, అదే నాకు సంభవించున్నది. నాకు భీతి పుట్టుచున్నది, నా మీదకి అదే వచ్చింది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించింది. శ్రమలు రావాలి మనిషికి. శ్రమలు వచ్చిన తర్వాతే మనిషి ఎలా మారిపోతాడో తెలుసా? సువర్ణంలా మారిపోతాడు, వెలుగుతాడు అనమాట శ్రమల్లో. కష్టాలలో ఎలా ఉంటాడో తెలుసా? భవిష్యత్తులో ధైర్యంగా ఉంటాడు కష్టపడేటువంటి వాడు. ప్రస్తుతం మనం కూడా కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎందుకని? ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్నాం గనక. లోకాన్ని ధరించుకుంటే వేరే దేనన్నా మనం ధరించుకుంటే మనకి ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు. క్రీస్తుని ధరించుకున్నందుకు ఇప్పుడు మనకి ఏముంది? ఇప్పుడు కష్టం ఉంది. క్రీస్తుని ధరించుకున్నందుకు ఇప్పుడు మనకి ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. ఆ రోజు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక యోబు గారికి ఏమొచ్చినాయి? శ్రమలను ఆమోదించాడు దేవుడు. ఈరోజు మనం క్రీస్తుని కలిగి ఉన్నాం కనుక కరువైనను, ఖడ్గమైనను, హింసైనను, బాధైనను నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపున ఏవి ఎడబాపవు. కనుక మనం క్రీస్తులో మనం ఉండాలి. ఆ రోజు యోబు దేవునిలో ఉన్నాడు, శ్రమలు అనుభవించాడు. ఈరోజు మనం క్రీస్తు కాడిని ఎత్తుకోవాలి, సువార్త భారాన్ని మనం కలిగి ఉండాలి. అయ్యో సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అన్నాడు. శ్రమలో మనకి ఎలా వస్తాయి? సువార్త ప్రకటించకపోతే మనకి శ్రమ. అందరం కలిసి సువార్త పనిలో ఉందాం, సువార్త చేద్దాం, దేవునికి ఇష్టకరంగా
బ్రతుకుదాం. దేవుడి ఈ క్లుప్త వివరణ మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. మోషేబా ప్రార్థన. పరలోకమందు మా తండ్రి గతి మీకు అంతను మా ఇంటి గతి మీకు అంతండి టీ గతి మాకు కొంత నాకు మేము వచ్చేవరకు అమరోజంతా పంచాతో తండ్రి ఇటు గతి ఇవాళ పని చేసండి కృష్ణ ప్రజలు రామే ఆమేన్. ప్రార్థన పచ్చని కట్టుకానికి అంత ముట్టరి గతి నుంచి అంతలో ఉట్టరి కదండి మెసుకు కథలు మెసుకుగా పామట్లలో చక్కచ్చు మీద నడపలు చక్కచ్చు ఉట్టరి కదండి వాక్య జరుగుతుంది వాగుతుంది అన్ని అమ్ముడు పనులు చేయించి ఉట్టరి కదండి అమ్ముంటాయి కదా తాను కూడా దించేంతండి అడికిచ్చే పనులు అప్పుడు మాతో కొడుకులా చేయండి ఇంకా తన రోజులు అందరూ ముట్టి వేసుకుని వేసుకిచ్చిన పరమ తండ్రి ఆమేన్. మహాగణుడు అయిన మా తండ్రి, చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, పరిశుద్ధుడు అయిన మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ డిసెంబర్ మాసం 23 తేదీలోనికి మమ్మల్ని నడిపించే ప్రభా, ఈ రాత్రికాల సమయంలో యోబు గ్రంథం 3వ అధ్యాయం ద్వారాగా యోబు తన పుట్టిన దినాన్ని ఏ రీతిగా శపించాడు ప్రభా, ఆ పుట్టుక దినంలో శపించుకోవడంలో ఉన్నటువంటి కొద్దిపాటి మాటలను మేము చదువుకున్నాం ప్రభా, నేర్చుకున్నాం, తెలుసుకున్నాం తండ్రి. ఆ నేర్చుకుని తెలుసుకున్నటువంటి మాటలు కొంత సారం మేము గ్రహించాం ప్రభా. ఇదిగో నాయన, శ్రమలు మాకు నాయన తండ్రి సత్యం బయటకు వస్తుంది అన్నటువంటి ఒక వాస్తవాన్ని మేము గ్రహించాం తండ్రి. నాయన, మిమ్మల్ని నమ్మి మీ యందు భయభక్తులు కలిగినటువంటి యోబు నాయన, యోబు గురించి మీరు సాక్ష్యం ఇచ్చారు తండ్రి. ఈరోజు నాయన మేము క్రీస్తుకి నాయన ప్రతినిధులుగా, క్రీస్తుకి నాయన మేము క్రీస్తుని ధరించుకున్నాం కనుక నాయన మాకు కూడా మా జీవితాల్లో శ్రమలు వస్తాయని, సువార్త ప్రకటించకపోతే మాకు శ్రమను వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందులకి కృతజ్ఞతలు తండ్రి. అయ్యో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలు ఎంతగానో శ్రమ నాయన తండ్రి, నీ వాక్యంలో ఎదుగరు ప్రభా, నీ వాక్యాన్ని విన్నారు తండ్రి. బిడ్డలు ఇరువురిని దీవించండి. అలాగే ప్రభా, ఈ యొక్క పరిచయని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా, మా ఓదూరు క్రీస్తు సంఘాన్ని, వైఎస్ఆర్ క్రీస్తు సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వైఎస్ఆర్ నాయన ఓదూరులో నాయన తండ్రి దైవ సేవకులుగా ఉండి సువార్త సేవ పరిచర్య చేస్తున్నటువంటి రాజుగారిని, వారి కుటుంబంని దీవించండి, ఆశీర్వదించండి. వారికి సహకారులు ఉన్నటువంటి నాయన పెద్దలను, వారి కుటుంబాలను దీవించండి. అలాగే సహకరిస్తున్నటువంటి పురుషుల కుటుంబాలను దీవించండి. అలాగే వారికి చేదుడు వాదుడుగా నాయన సువార్త పనులు తండ్రి, వారికి చక్కటి నాయన సహకారులుగా మంచి కుమారులు ఉన్నటువంటి బిడ్డలను, యవనస్తులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా, ఈ రెండు సంఘాలు కలిసి నాయన సత్యంలో నాయన విజయ పతాకంతో నాయన ముందుకు వెళ్తుండగా మీ సహాయాలు ఇచ్చి ముందుకు నడిపించమని వేడుకుంటూ, అలాగే తండ్రి స్థానిక మరి క్రీస్తు సంఘాల ద్వారా జరుగుతున్నటువంటి ఫ్రైడే టు ఫ్రైడేలో 5 రోజుల్లోనికి మమ్మల్ని నడిపించారు. రేపటి దినం మా ముందు 6వ దినం సిద్ధంగా ఉంది ప్రభా. మరి దానిని ఎదుర్కొనడానికి, దాంట్లో మేము పాలుభాగస్తులు కావడానికి మీ సహాయాలు తెచ్చామని ఈ నాయన తండ్రి మరొక పర్యాయం ప్రభా, మరొక సమయంలో తండ్రి నాయన మిమ్మల్ని బట్టి నాయన తండ్రి మీరిచ్చిన చక్కటి భాగ్యాన్ని బట్టి నాయన మీ సన్నిధిలో కూడుకున్న ప్రభావ మిమ్మల్ని స్తుతించి మహింపరిచే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపుతారని, నడిపిస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు నాయన. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.